తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నదాతలు ఆందోళన చెందవద్దని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రైతులకు భరోసానిచ్చారు. పెద్దపల్లి జిల్లా మందని పరిధిలోని వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని జిల్లా కలెక్టర్తో కలిసి ఆయన పరిశీలించారు. అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యం విషయంలో వ్యవసాయ పౌర సరఫరాల శాఖ మంత్రులు జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారని తెలిపారు. పక్కా ప్రణాళికతో గ్రామాలకు ధాన్యాన్ని బట్టి లారీలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సమస్యలు ఉన్నచోట అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టార్పాలిన్ కవర్లను ఈ రోజు సాయంత్రం వరకు అన్ని ప్రాంతాలకు సరఫరా చేయాలని సూచించారు. రైతుకు ఏ విధంగా అన్యాయం జరగకూడదు. ఈరోజు అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని గురించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఈరోజు ఎక్కడ తడిసింది, ఎంతవరకు తడిసింది అని ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నారు. మరి అందరికీ కూడా ఎవరికి కూడా నష్టం కాకుండా ఈరోజు తడిసిన ధాన్యాన్ని కూడా మరి ఇప్పుడే కలెక్టర్ గారు కూడా అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని కూడా సేకరిస్తాం. దాని పరంగా ఎవరు ఆందోళన పడకూడదు, ఆందోళన చెందకూడదని నేను రైతు సోదరులందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాను.